అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం పాలకూర పకోడీ చేద్దాం. బయట మనం స్వీట్ షాప్లో తీసుకొచ్చుకున్న విధంగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర పకోడీ చేసుకోవడానికైతే ముందు ఒక 7-8 పచ్చిమిర్చి ఈ విధంగా దంచుకున్నాను. మీరు మిక్సీలో అయినా కూడా కచ్చా పచ్చగా పట్టుకోండి. కచ్చా పచ్చగా పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత జీలకర్ర వేసాను. ఒక బౌల్ తీసుకొని జీలకర్ర వేసి అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసాను, సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసాను. ఫుడ్ కలర్ అయితే ఏం వేయలేదండి. మనకు బయట స్వీట్ షాపులో అయితే ఫుడ్ కలర్ వేస్తారు, నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయలేదు, పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ధనియాల పొడి వేసాను. వేసి ఒకసారి అయితే కలిపాను. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసి ఒకసారి అయితే బాగా కలపండి. ఈ విధంగా శనగపిండిని అయితే మంచిగా కలుపుకున్నాను, చేయితోటి కలుపుకోండి. తర్వాత పాలకూర వేసేసుకోండి. పాలకూర కడిగి వేసుకోండి, నీళ్లు వంపేసి వేసుకోండి. నేనైతే వాటర్ ఏం వేయట్లేదు. ఇక్కడ మనం పాలకూర కడిగాం కదా, ఆ వాటర్ తోటే మనకు పిండి అంతా తడిచిపోతుంది. కావలిస్తే ఒక 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే జీలకరించుకోండి. చూడండి, ఒక 3-4 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఈ విధంగా బాగా కలపండి, మంచిగా గట్టిగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట తిన్న స్వీట్ షాపు లాగానే ఉంటుంది సేమ్. ఈ విధంగానైతే కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదా, ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం పకోడీ వేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం బయట స్వీట్ షాపులో తిన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుందండి ఒక 1 వీక్ వరకు. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకు ఈవినింగ్ స్నాక్లోకి టీ తాగుతుంటూ ఈ పకోడీ తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా స్నాక్ లాగా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తీసుకొచ్చుకున్న పకోడీ లాగానే ఉంటుంది. బయట మనకు స్వీట్ షాపుల్లో పసుపు వేసినా కూడా కొంచెము ఫుడ్ కలర్ అయితే వేస్తారండి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఏం వేయలేదు. చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో వేపుకోండి, తర్వాత హై ఫ్లేమ్ పెట్టండి, ఎందుకంటే లోపల బాగా ఉడుకుతుంది. ఈ విధంగా మంచిగా ఈవెన్గా కుక్ చేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేగాక తీసేసేయండి. చూడండి, నేను ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే వేపుకుంటున్నాను. మనం మీడియం ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల లోపల పకోడీ మంచిగా కుక్ అవుతుంది, క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా మంచిగా వేగాక తీయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు బయట తీసుకొచ్చుకున్న పకోడీలానే ఉంటుంది. చూడండి, ఈ విధంగానైతే అన్నీ వేసేసుకోండి. పకోడీ మనకు పిండి ఎంతవరకు ఉంటుందో అంతవరకు వేసేసుకోండి. శనగపిండి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిదండి. పప్పు తీసుకొచ్చుకొని కొంచెం ఎండలో పెట్టి మనం గిన్నెకి ఇచ్చామనుకోండి, పప్పు పిండి రెడీ అవుతుంది. ఇలానైతే అంత పకోడీ వేసేసాను. ఈవినింగ్ స్నాక్లోకి చాలా బాగుంటుంది. మనం టీ తాకుంటూ ఈ పకోడీ తింటే చాలా సింపుల్ రెసిపీ కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. చూడండి ఎంత బాగుందో. ఇలా మంచిగా ఈవెన్గా కుక్ చేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. చూడండి, పకోడీ అంతా ఈ విధంగా వచ్చేసింది, చాలా బాగుంది. ఇంకా చల్లగైన కొద్దీ క్రిస్పీగా అవుతుంది. సూపర్గా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానైతే తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈవినింగ్ స్నాక్లోకి నేనైతే ఈరోజు పాలకూర పకోడీ చేశాను. ఈ రెసిపీ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.